షబ్బీర్ అలీ ఆడియో బయటకు వచ్చింది. ఆడియో పైన మీరు ఏమంటారు? చెప్పిండు కదా, నా ఆడియోనే కదా మాఫ్టీ చేసారు, మా ఆడియో మిమిక్రీ చేసిరనా? అందులో తప్పు ఉందా అంటే ఏం చెప్తారు? ఆ ఆడియోలో తప్పు ఉందా అంటే ఏం చెప్తారు? ఏమన్నాడు ఇంతవరకు నేను ఇన్లే, గిట్లనే అంటుంటే ఇన్నా గానీ అలా మాటలు కూడా ఏం. పార్టీ గురించి ఫోన్ లో కూడా మాట్లాడుకోవద్దా, ఫోన్ లో కూడా మాట్లాడద్దా అవతల వ్యక్తితో? రికార్డ్ చేసి పెట్టినోనుకోవడం మనకు తెలియదు కదా. మాట్లాడుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? మీరు మాట్లాడుకోవాలి, బరాబర్ మాట్లాడుకోవాలి. పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్త అన్నాడు, నష్టం జరుగుతుందంటే మరి అంతా అమ్ముడుపోతుందని ఆయన అన్నట్టుండు. ఆయన ఏమన్నాడంటే, నేను మొన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, నేను నా వాయిసే కాదు, నేను మాట్లాడలే అని వాపస్ తీసుకుండు. 100% ఆయన వాడియో ఎవడో ఏఐలో ఏదో చేసిండని చెప్పేసి అపోదాం, అంతే, అక్కడ క్లోజ్. ఇంకా క్లోజ్. పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడితే దానికి క్రమశిక్షణ చర్యలు వస్తాయి. 100% షోకాజ్ సస్పెండ్ చేసి పడేస్తుంది. కానీ అంతర్గత నాది కూడా పంపించారు, ఢిల్లీకి పంపించారు. మీరైతే బహిరంగంగా మాట్లాడుతారు కదా. బహిరంగంగా రాహుల్ గాంధీని పీఎం చేయొద్దా? పీఎం చేయాలి కదా, బహిరంగంగా కార్యకర్తలను కాపాడాలి కదా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరి పదవులు ఇవ్వాలి కదా, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి కదా, మా సిద్ధాంతం కదా. మేము ఏమంటున్నాం, సోనియా గాంధీ అడుగుజాడలు నడుస్తామంటున్నాం, నడుస్తాం మేము. అంటే రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో బరాబర్ ఆయన కూడా మా సీఎం పెద్ద మనిషి, మా ఫోటోకాల్ మీకేనా సీఎం? తెలంగాణ సామాజిక వర్గానికి, సమాజానికి మొత్తానికి సీఎం. ప్రజలకు ఫస్ట్ సమాధానం చెప్పాలి, మా పార్టీకి కాదు. రైట్, ప్రజల తర్వాత మా పార్టీకి సమాధానం. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుండేనా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండేనా తెలంగాణలో? రేవంత్ అన్న లేకున్నా కాంగ్రెస్ గెలుస్తుంది. అంతకుముందు గెలవలేదా? రాజశేఖర రెడ్డి ఉండే అంతకుముందు గెలవలేదా? అంతకుముందు నాయకులు ఉండే, తర్వాత తెలంగాణ వచ్చినాక ఎందుకు గెలవలేదంటున్నా? తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అని ఫస్ట్ ఇచ్చారు. అప్పుడు వేడి మీద వేడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాలేదు, ఫస్ట్ గవర్నమెంట్ లో కాలేదు. సెకండ్ గవర్నమెంట్ లో వద్దన్నా ప్రజలే గెలిపించారు. మేమేం పెద్దగా సోనియా గాంధీ ముఖం చూసి ఒకటేసారు, కేసీఆర్ మైనస్ చూసి ఒకటి ఓట్లు పడ్డాయి అంతే. రేవంత్ అన్న ఒక్కటి కష్టపడితే కాలే అన్న. జెడ్పీటీసీ, వార్డ్ నెంబరు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, అక్కడున్న గ్రామ శాఖ, మండల శాఖ, రాష్ట్ర శాఖ, డిసిసిలు, పిసిసిలు వర్గాల పిసిసి కమిటీలు ఉన్నోళ్ళు, ఏఐసిసి లీడర్లు, ప్రచార కమిటీ, ఓబీసీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ లాంటి అందరు కష్టపడితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది, కీలక శాఖలు ఆయన దగ్గరనే ఉంది. మొత్తం అన్ననే పెట్టుకుంటాడు, పోయేదేముంది. ఇక్కడ వేరే నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? అంత పవర్ మాట్లాడిండు కదా, పోడం వీరన్న మాట్లాడిండు కదా, బెల్లయ్య నాయక్ మాట్లాడిండు కదా, ఇప్పుడున్న చైర్మన్లు మాట్లాడారు కదా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు కదా, హనుమత్ రెడ్డి మాట్లాడిండు కదా, మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ ఇవాళ వస్తూనే ఉన్నాయి కదా ఒకదాని అనుకోకటి. మాట్లాడిన వాళ్ళందరూ లైన్ కడతారా బయటకు పోనీకి లైన్ కట్టేటోళ్ళు అయితే వెళ్ళిపోవాలి కదా, ఈ పార్టీకి వెళ్ళిపోరు. జీవన్ రెడ్డి పోయినాడు. జీవన్ రెడ్డి సారు అంశం వేరు, ఆయన పార్టీ వదిలేయడానికి కారణం రేవంత్ అన్న ఇంకోలో కాదు. ఎవరు మరి? ఆయనే జీవన్ రెడ్డి అన్న నిర్ణయించుకుంది ఏంటంటే, సారు చాలా గొప్ప వ్యక్తి, మా పార్టీకి పోయిండు, మనస్పార్థాలు వచ్చినాయి, వాల్యూలు రాలేదు, 70 పైన వచ్చిండు ఏజు, విలువలు ఇయ్యలేదు, మనిషి పోతే గేట్లు తీయలేదు, మనిషి పోతే మీ ఛాయ నేను చెప్పినాక మర్యాద కాంగ్రెస్ పార్టీకి నువ్వు ₹1 కోటి ఇచ్చిన తీసుకోడు, కానీ మర్యాద ఇవ్వకుండా తట్టుకోదు. అది మర్యాద ఇవ్వలేదు. కేసీఆర్ పిలిచిండు, ఆయన పెద్ద మనిషిని, ఆ జిల్లాలు 2-3 జిల్లాలు నువ్వే చూసుకోవాలన్నాడు, పెద్దరికం ఇచ్చిండు. ఇక్కడ కంటే అక్కడ హ్యాపీగా ఉన్నాడు, పోయిండు అంతే. ఆయన పైన గెలిచినాయనని ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకోవడం కరెక్ట్ అంటారా? మరి అదే అవమానించడం. నా కాంగ్రెస్ ఇప్పుడు నా అంబర్పేట నియోజకవర్గం ఉంది, ఇప్పుడు అదే బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ, మైనార్టీ అయితే నన్ను పిలిచి పక్కకు కూర్చోబెట్టుకుంటాడు. రోహిన్ రెడ్డి ఉండు కదా, వాళ్ళు పటేన్లు కదా, కూర్చోబెట్టుకోడు, ఏ పార్టీ మీటింగ్ కూడా చేయడు. నేను పార్టీ మీటింగ్ ఏదైనా అంబర్పేటలో ఏదైనా సేవ చేసినా నేను పిలువను, నువ్వు నన్ను పిలువను. ఫస్ట్ మీకే వచ్చినట్టుంది. అవును, 100% నాకే. సునీల్ కనుగోలు లీస్ట్ లోనే నాకు ఇచ్చారు కదా, సునీల్ కనుగోలు లీస్ట్ లో నాకు ఇస్తేనే అది ఎట్లా వస్తుంది అని తీసేసారు. కామనే కదా, ఇక్కడ కాదు, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాల బీసీల పరిస్థితి ఏమైంది, హైదరాబాద్ లో బీసీల పరిస్థితి ఏంటి? బీసీల ఉలికేడు ఉంది హైదరాబాద్ లో,
లేదా ఇప్పుడు ఏడున్నది? ఎవరున్నారు? ఒక నాయకుని పేరు చెప్పు బీసీలలో. అంటే మీ కాంగ్రెస్ ఇలా అంజన్ కుమార్ యాదవ్ కాకకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తే ఏమైంది? ఆయన జీవితం అంతా అలానే పుట్టిండు కదా. నేను కొట్లాడుతున్నా కదా. అంజన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇళ్ళనే 40-50 ఏళ్ళు పాపం ఆయన జీవితం స్ట్రగుల్ అయింది కదా. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి కొడుకు ఎంపీ ఇచ్చినారు. అదే ఎంపీ ఆయన యూత్ కాంగ్రెస్ కోటలు ఇచ్చిండు. ఇప్పుడు వెంకటరెడ్డి ఇంట్లో రాజగోపాల్ రెడ్డి అన్నకు ఆయన కోటలు ఇచ్చింది, వెంకటరెడ్డి అన్నకు ఆయన కోటలు ఇచ్చింది. వాళ్ళు కష్టపడ్డారు, ఇచ్చుకున్నారు. కొడుకు ఇచ్చిందంటే అందరు ఇచ్చారు. ఎలా అంటారు? ఒట్టిగా యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కు టికెట్ ఇవ్వాలి, ఇచ్చిరు. అనిల్ అన్నది వేరు, అనిల్ యాదవ్ వేరు. ఇలా ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలన్న గింతమంత ఉందా? ముఖేష్ గౌడ్ అన్న కోసం ఎవరన్నా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాయకులు అంతే నీకు రాదా? ఎందుకు దూరం ఉండు? విక్రమ్ గౌడ్ కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్. విక్రమ్ అన్న రాజకీయాలన్నీ చూసిండు 2004 నుంచి. ప్రజెంట్ బీజేపీలో ఉన్నట్టుండు కదా. లేడు, బీజేపీలో కూడా ఏం లేడు. రేవంత్ అన్న సంథింగ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో రమ్మన్నట్టుండు, దానికి కూడా రాజీనామా చేసిండు. ఓకే, పర్వాలేదు, దానికి ఒక మంచిగానే ఉండు. ఆయన ఇప్పుడే హ్యాపీగా ఉండు. రాజకీయాల కంటే ఆయన ఇప్పుడే హ్యాపీగా ఉండు. 2014లో పార్టీ పోయినప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు అమ్మి ఎదురుంగి ఇల్లు అమ్మి, అంటే స్పాట్ లో పైసలు రాకుంటే, పైసలు ఇవ్వని కాదు అలాగే, కానీ స్పాట్ లో ఇల్లు అమ్మి 40-50 కోట్ల రూపాయల ఇల్లు అమ్మి 16 మేరేల ఎలక్షన్ల అభ్యర్థి విక్రమ్ గౌడ్ అనే కదా. విక్రమ్ గౌడ్ అనే కదా 50 కోట్ల ఇల్లు అమ్మి పార్టీ ఫండ్ పెట్టిండు కదా. 50 కోట్ల ఇల్లు అమ్మి ఎదురుంగా ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎదురుంగది సొంతంగా కట్టుకున్న, ఇష్టంతో కట్టుకున్న విక్రమ్ గౌడ్ అన్న ఇల్లు అమ్మేసుకొని పార్టీ ఫండ్ ప్రతి కార్పొరేటర్ కు 10 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు కదా. అట్లా కాపాడే నాయకుడు ఇవ్వాలి ఉండా ఒక్కడన్నా? పార్టీ రూలింగ్ లేనప్పుడు విషయం చెప్తున్నా. విక్రమ్ గౌడ్ లెక్క కాపాడే నాయకుడు ఉండా? ఇవాళ ముఖేష్ గౌడ్ లెక్క సొంతం పైసలు పెట్టి నడిపించే నాయకుడు ఉండా? అంజన్ కుమార్ యాదవ్ లెక్క క్యాడర్ కాపాడిన, కాక లెక్క కాపాడిన నాయకుడు ఉండా? దానం నాగేందర్ అన్న ఆ రోజులలో యూత్ ని మెయింటైన్ చేసిన నాయకుడు ఉండా? ఎందుకు గమ్మున ఎందుకు కూర్చున్నారు మళ్ళంతా? మరి నువ్వు మీడియాలో చెప్పాలి. అది ఇంత ఖర్చు పెట్టి ఎందుకు గమ్మునున్నారంటే రానియకుంటే ఏం చేస్తారు? అంటే అందరు టీడీపీలోకి ఇస్తున్నారా పదవులు? ఇప్పుడు టీడీపీలోకి ఇచ్చుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు, బీజేపీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యరు. ఏముంటది? పోయేది ఏముంటది అన్న? మరి రేవంత్ అన్న ఉన్న రోజులు మా కాంగ్రెస్ వాళ్ళు చల్లగా బతుకుతారు. డైలాగ్ ఏదో డిఫరెంట్ గా కొడుతున్నారు, చల్లగా బతుకుతారు. నేను ఏమంటున్నానే, మా రేవంత్ అన్న అందరిని చూసుకుంటుండా, అందరిని బరాబర్ చూసుకుంటా అందరిని. కాకుంటే మా కాంగ్రెస్ వాళ్ళమే ఆగమవుతున్నాం, గంతే, ఏం లేదు. బరాబర్ బాధ, గుండెలో బాధ ఉంది. రేవంత్ అన్న ఏమనే వేసుకోమని నన్ను, నువ్వు కేసులు పెట్టుకుంటావా, సూపర్ గ్యాంగ్లకు ఇచ్చి మీ మనుషులతో ఏమైనా చేస్తావా, నేనైతే మారను. నా కాంగ్రెస్ పార్టీ జెండా రక్తం ఊపిరి ఉన్న రోజులు ఇదే మాట్లాడతాను నేను. బరాబర్ ఇదే ఉంటది. కాంగ్రెస్ పార్టీ బతికించడమే మా లక్ష్యం. అంటే ఇప్పుడు బాగాలేదా కాంగ్రెస్ పార్టీ? బాగుంది లేదంటలేను. జర్నలిస్టులకు తెలుసు, జనాలకు తెలుసు, ఎంప్లాయీలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీలో గతంలో పనిచేసిన వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు పదవులు, మంచి మంచి పదవులు అంటే ఏం చెప్తారు? కష్టపడ్డ పేర్లు చెప్పారు కాంగ్రెస్ లో. లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నువ్వే చెప్పు. అదే నేనే అడుగుతున్నా, ఎవరెవరు లబ్ధి పొందిరో చెప్పు. మీకు ఎక్కువ తెలిసి ఉంటది కదా. నాకేం, నేను పార్టీ వర్కర్ని మాత్రమే. నేను చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా పదవులు తీసేసి మాకు ఇస్తాడా? ఇయ్యాడు కదా. ఏం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఇయ్యాడుగా. తుమ్మల నాగేశ్వరరావుది మాకేమి ఇయ్యాడుగా. జూపల్లి కృష్ణారావుది మాకేమి. కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ఎంతమంది కాంగ్రెస్ కదా. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి. మళ్ళీ ఎందుకు పోయిండు? ఉద్యమం టైంలో పోయిండు ఆయన. ఏం ఉద్యమం? మంత్రి పదవికి. ఉద్యమం ఇలా ఉండి చేయలేదా? మేము ఉండి చేయలేదా? నా ఫోటోలు కూడా ఇస్తా నీకు. నేను కూడా అరెస్ట్ అయినా. అన్ని 10 ఏళ్ళ వేం నరేందర్ రెడ్డి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, గుత్త సుఖేందర్ రెడ్డి ఎవరు మా పార్టీకి, దిల్ రాజు ఎవరు మా పార్టీకి. వాళ్ళంటే లీడర్లు ఏదో ఫేత్ ఉందో వచ్చారు అనుకున్నాం. సినీ ఆటోగ్రాఫ్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి చైర్మన్? దిల్ రాజు ఎవరు మా పార్టీకి? దిల్ రాజు తెలుసుగా, ప్రొడ్యూసర్ తెలుసు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఓలీ పార్టీలా? మేము ఆడనే ఉన్నాము. కాంగ్రెస్ మెజారిటీ వచ్చే టైంలో ఎందుకు ఇచ్చారు తెలుసా? రెడ్డి ఆయన ఇచ్చారు. ఓకే, దిల్ రాజు రెడ్డి అని. కంచెలో ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిండు కదా. అగ్రనాయకులు అక్కడ పైసలు ఉన్నాయి, పదవులు కామను, మీరు స్టేజ్ల కింద ఉండి జెండాలు మోసి మీరు అటే పోవాల్సిందే, వాళ్ళ విగ్రహాలు బరాబర్ గట్టినే పెడతారు, మీరు ఇదే ప్రెస్ మీట్లు పెట్టుకొని మీ జీవితాలు, మీ ఓట్లు అమ్ముకుంటారు, వాళ్ళు గద్దెల మీదనే ఉంటారు అని చెప్పారు. అంతే. రైట్. ఇంకా అయిపోయిందా? లిస్ట్ అయిపోయిందా? ఇంకొన్నాయన్నా? ఏముంది? నువ్వు చెప్తే ఇంకా నేను చెప్పాలి. ఉన్నారు బొచ్చడి మందురు.
అయిన ఎమ్మెల్యేలు గంధ సత్యనారాయణ లేడా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, కానీ సరే మా పార్టీ బ్యానర్ 50 మంది ఉంటారా? ఉండొచ్చు. అసలు కాంగ్రెస్ బద్ద శత్రువు టీడీపీకి, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. మళ్ళీ 2018లో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఏనా కొడుకు పార్టీలు శత్రువులు కావు. కాదా? కావు. కాంగ్రెస్ కి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అందరినీ ప్రేమించేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద రాహుల్ గాంధీ మనసత్వమే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మనసత్వం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పిఎం ఉన్నప్పుడు చంపితే పెద్ద మనసుతోని వాళ్ళకి శిక్ష తగ్గించినటువంటి గొప్ప వ్యక్తులు ప్రియాంక గాంధీ, రాహుల్. దేనికి వ్యతిరేకం కాదు, దేనికి అందరినీ ప్రేమిస్తారు. వాళ్ళ అమ్మనాయనలు చంపిన వాళ్ళ మీదనే శిక్ష వద్దులే అని చెప్పేసి సంతకం పెట్టి పంపించింది. మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎందుకు గొడవ చేస్తారన్నా? మరి రాహుల్ గాంధీని ప్రధాని మా లక్ష్యం కదా, ఆ ప్రధానిగా ఓడగొట్టిన పార్టీ రామారావు పార్టీ కదా. ఐడియా వచ్చిందా? ఎట్లా చెప్పు. ఇప్పుడే మీరు అందరినీ ప్రేమిస్తామని చెప్పన్నా, నేను అట్లా అంటలేనే. మేము మా గోల్ ఏంది, జీవిత లక్ష్యం ఏంది, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలా. ఆ ప్రధాని ఎంపీలకు తక్కువ వాడితే చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేసిండన్నా? కూటమికి సపోర్ట్ చేసిండు. అది ముందు నుంచి పొత్తులు ఉంది కదా. చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేసిండు? బీజేపీ కూటమికి చేసిండు. చంద్రబాబు నాయుడు పార్టీ ఎవరు స్థాపించారు? ఎన్టీఆర్ విగ్రహం రాహుల్ గాంధీని ఓడగొట్టిందే కదా పార్టీ. రాహుల్ గాంధీకి ప్రధాని కాకుండా ఎంపీలు సపోర్ట్ చేయకుండా ఓడగొట్టిన పార్టీ అయిన విగ్రహం తీసుకొచ్చి వెట్టుడు ఏ రకంగా మంచిది? వాళ్ళు ముందు నుంచే పొత్తున్నారు కదా. ఆ ఈక్వేషన్ కి దీనికి సంబంధం లేదు. ఎక్కడ ఈక్వేషన్? ఇప్పుడు కూటమిలో, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ముందు నుంచే భాగస్వామి ఉంది. 2014 మీద కొట్టినోనికి ఇంటికి పిలిచి నేయన్నంతో అన్నం పెడతావా? నీ జీవిత భవిష్యత్తు మొత్తం గూలగొట్టిన వాళ్ళకైనా. నితీష్ కుమార్ కూడా కూటమి ఉండు, రాహుల్ గాంధీ కాడికి వచ్చిండు. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే ఇలా దేశ ప్రధాని కదా. ఆ చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులే రామారావు కదా. ముందు నుంచి కూటమి ఉంది, ఆ కూటమిని కాదని వస్తారా రాజకీయాల్లో? మీరు ఒక పార్టీతో పొత్తులో పోటీ, మరి కాంగ్రెస్ తో పోటీ చేసిండు కదా చంద్రబాబు నాయుడు. 18లో కూడా పోటీ చేసిండు కదా. మాతోని కూడా పొత్తుంది కదా. మాకు సపోర్ట్ చేసిండే మా రాహుల్ గాంధీ. అప్పుడు ఓకేనా? ఎక్కడ 2018లో మళ్ళీ ఒకసారి కేసీఆర్ ని గెలిపించిన మళ్ళీ పొత్తు పెట్టుకొని. ఓకేనా? అప్పటికేం వ్యతిరేకత లేదు మీకు టీడీపీ అంటే? టీడీపీ వ్యతిరేకత అంటే కార్యకర్తలలో ఉంటది అన్నా. నేను ఏమంటున్నా, ఒక మాట చెప్తాను. బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీలైనా కార్యకర్తలు పిచ్చోళ్ళు. ఓకే, నాయకులు వాళ్ళ అలై బలైలా కలుస్తారు, దావతులలో పోతారు, బిడ్డ దావతులలో పోతారు, పెళ్లిళ్ళలో పోతారు. వాళ్ళ స్థాయి రాష్ట్ర అధ్యక్షులు అంతా వాళ్ళంతా ఒకటే. ఈ కిందున్న కార్యకర్తలే మా జెండా, మా నాయకుడు అని చెప్పేసి తొడలు కొట్టుకుంటా పోయి బట్టలు వేసుకున్న బట్టలు కూడా సరిగ్గా ఉండయి. ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి. ఈ నెల వస్తే చిట్టు పైసలు కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి. కాలేజీలల్లా ఎవడు రూపాయి గోలి కొనియాడు. ఫస్ట్ యువకులకు చెప్పేది నేనేందంటే, స్టేట్గా మీ అమ్మ నాయనలు చెప్పినట్టుని చదువుకొని ఉద్యోగం చేసుకొని 50,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం తెస్తే మీ అమ్మ నాయనలు మీకు 10-20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. నాయకులు ఎమ్మడి తిరిగితే 10-20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. ఓకే, అదే 50,000 జీతం తెచ్చినప్పుడు మీ అమ్మ నాయనలు వింటున్నావు అన్న, ఇట్లా కాలు మీద కాలు పెట్టుకొని ఛాయ తాక్కుంటా నా కొడుకు సంపాదిస్తుంటే ఈ బట్టలు వేసుకున్నా, నా కొడుకు మనశాంతిగా పెళ్లి చేసుకొని పిల్లల పాపలతో ఉంటుంటే హ్యాపీగా బతున్నా అంటాడు. ఈ నాయకులు, లీడర్లు ఈ పార్టీలు ఎమ్మడి తిరిగితే జైళ్ళ పాలై, కేసుల పాలై 20 ఏళ్ళు రోగాల పాల పడతారు వాళ్ళ అమ్మ నాయనలు. యువకుల రాజకీయాల్లో తిరగొద్దంటారు, రావద్దంట అంటలేను. 2009 ముందుకు కడుపు కార్యకర్తలకు నింపి లీడర్ మార్చుకుంటాడు. ఈ రోజు పందికొక్కు లెక్క లీడర్ తిని కార్యకర్తలను ఆగం చేస్తారు. ఓకే, ఇంతకుముందు లీడర్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటారు. ఈ రోజు బిజినెస్ మ్యాన్లు, సినిమా హీరోలు, ఇంకోటి థర్డ్ క్లాస్ గాడు వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు కార్యకర్త విలువలు తెలియదు, ఎట్లా నమోదు చేయాలనో ఓటర్ కార్డు విలువలు తెలియదు, ఆధార్ కార్డు విలువలు తెలియదు, బస్సు సీట్ల ఎట్ల విషయం తెలియదు, మున్సిపాల్ తెలియదు, సీసీ రోడ్లు ఎట్లా వేయాలనో తెలియదు. ఓకే, ఈ నాయకులంతా కమర్షియల్ నాయకులు. మా పార్టీ మీ పార్టీ కదా, అన్ని పార్టీలల్లో. ఓకే, కార్యకర్త కడుపు నింపి కార్యకర్తకు లైన్ ఏం చేసినావు? వెనకట ఇక్కడ ఉన్నోళ్ళు మీన్ చూసిన ముఖేష్ గౌడ్ సార్ ఎమ్మడి తిరిగిన 200 మంది కుటుంబాలు బాగున్నాయి. టీజీఆర్ సార్ ఎమ్మడి తిరిగిన వాళ్ళు 200 మంది బాగున్నారు. దానమన్న ఎమ్మడి తిరిగిన వాళ్ళు 10 మంది బాగున్నారు, 100 మంది. అంజన్ కుమార్ యాదవ్ కాక ఎమ్మడి తిరిగిన వాళ్ళు కొంతమంది బాగున్నారు. వీళ్ళ తర్వాత వచ్చిన లీడర్షిప్ ఎవరెమ్మడి తిరిగిన వాడు ఒక్కడు ఇల్లు కట్టుకున్నాను చూపి, నాకు ఒక్క కార్యకర్త ఇల్లు అమ్ముకున్నాను చూపిస్తా. నేనే అమ్ముకున్నా, 8 ఫ్లాట్లు అమ్ముకున్నా. ఓకే, ఇన్నేళ్ళ 8 ఫ్లాట్లు అమ్ముకొని కాంగ్రెస్ ఈ జెండా కోసం నిలబడ్డా.
అదే 8 ప్లాట్లు ఉంటే ఇవాళ బెంజ్ కారు, BMW. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy.